2023లో ప్రపంచ జీడిపిలో 9.1% టూరిజం సెక్టర్ నుంచే వచ్చింది. అయితే భారత జీడిపిలో మాత్రం టూరిజం కంట్రిబ్యూషన్ చాలా తక్కువ, నాట్ ఈవెన్ 1% అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఇంకొక మూమెంట్ కూడా జరుగుతుంది, ఓవర్ టూరిజంకి వ్యతిరేకంగా. గ్లోబలైజ్డ్ వరల్డ్లో టూరిజం ట్రావెల్ అనేది తప్పనిసరి. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఈజ్ అ మూవింగ్ ప్లేస్. ఇప్పుడు మన ఇల్లు ఒక్కటే చోట, మనం అక్కడే ఉండాలి, ఈ కాన్సెప్ట్ పాతబడిపోయింది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మనిషి అనేవాడు సంచార జీవి అనే కాన్సెప్ట్ మళ్ళా బయటకు వస్తుందన్నమాట. ఇటువంటి పరిస్థితిలో ఎకనమిక్ గ్రోత్, అదేవిధంగా ఎకలాజికల్ ఇంటిగ్రిటీ, ఓ పక్క ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇంకో పక్క ఆర్థికంగా వృద్ధికి టూరిజం తోడవుతుందన్నమాట. అయితే ఈ టూరిజంకి సంబంధించి, ఓవర్ టూరిజం సంబంధించి చాలా వార్తలు ముందుకు వస్తున్నాయి. నిన్నటికి నిన్న శాంటోరిని దీవులు, శాంటోరిని ఐలాండ్స్ అనేవి గ్రీస్ దగ్గర ఉంటాయి, గ్రీస్ వాళ్ళే అన్నమాట. దీనికి క్రూజ్లో వెళ్ళాలి. ఐలాండ్స్ కంప్లీట్గా చాలా సుందరంగా ఉంటాయి. వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ హాట్స్పాట్స్ అన్నమాట శాంటోరిని ఐలాండ్స్. దీనికి వెళ్ళటానికి టూరిస్టులు ఎగబడతారు, కానీ ఓవర్ స్ట్రెస్ అయిపోయింది ఆ ప్రాంతం. అక్కడున్న లోకల్ జనాభా కంటే టూరిస్టులు పెరిగిపోయారు. ఈ మధ్య శాంటోరిని మేయర్ ఒక నోటీస్ ఇచ్చారంట ప్రజలందరికీ, మీరు పలానా రోజు బయటికే రావద్దు, మీకంటే టూరిస్టులు ఎక్కువైపోయారని చెప్పి. చాలా అద్భుతమైన శాంటోరిని దీవులు టూరిజం వల్ల పాడైపోతున్నాయి, వాటి ఐడెంటిటీ కోల్పోతుంది, ఆల్టర్ అయిపోతుందని చెప్పి అక్కడ మేయర్ బాధపడ్డారు. మేము టూరిజం ప్రమోట్ చేస్తాం, తప్పకుండా టూరిస్ట్ని అలౌ చేస్తాం, అట్ ద సేమ్ టైం మాకు అక్కడ మా ఐడెంటిటీ మాకు ఉండాలి, మా ప్రాంతం మాకు ఉండాలని వాళ్ళ కోరిక. లోకల్ పీపుల్ కూడా మాస్ టూరిజంకి వ్యతిరేకంగా అక్కడ ప్రొటెస్టులు చేస్తున్నారు. నో మోర్ మాస్ టూరిజం అని చెప్పి గట్టిగా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇలాంటి ప్రొటెస్ట్లే రీసెంట్గా స్పెయిన్ ఆధీనంలో ఉన్న క్యానరీ ఐలాండ్స్లో కూడా జరిగాయన్నమాట, అట్లాంటిక్ ఓషన్ దగ్గర. ఈ సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ కండిషన్స్, అద్భుతమైన ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఇప్పుడు నాశనం అయిపోతున్నాయి. ఎక్సెసివ్ టూరిజం, ఓవర్ టూరిజం. ఆ ప్లేస్కి అంత కెపాసిటీ లేదు. మ్యాక్సిమం ఏజియన్ యూనివర్సిటీ వాళ్ళ స్టడీ ప్రకారం శాంటోరిని ఐలాండ్స్కి ఒకరోజు మ్యాక్సిమం 7,000 మంది వెళ్ళొచ్చు, 17,000 మంది వెళ్తున్నారు. 17,000 క్రూజ్ ఒకేసారి షిప్స్, పెద్ద పెద్ద క్రూజ్ వచ్చేస్తున్నాయి. దానిలో జనాలు తంబలు స్వామ్స్ ఆఫ్ టూరిస్టులు అనమాట, గుంపులుగా వస్తున్నారంట. దాంతో అక్కడంతా ఎకాలజీ దెబ్బతింటుంది, ఓవర్ ప్రెషర్ అయిపోతుంది, ఇదంతా అవుతుంది. భారతదేశంలో కూడా మనం చూస్తే ఒక పక్క మన టూరిజం ట్రావెల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలి. రీసెంట్గా వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియా 39th పొజిషన్లో ఉంది టూరిజం అండ్ ట్రావెల్లో. ముఖ్యంగా అమెరికా ఫస్ట్ పొజిషన్, స్పెయిన్ 2వ పొజిషన్, 3వ పొజిషన్లో జపాన్, 4వ పొజిషన్లో ఫ్రాన్స్, 5వ పొజిషన్లో ఆస్ట్రేలియా ఉన్నాయి. చైనా 8th పొజిషన్లో ఉంది, స్విట్జర్లాండ్ 10th పొజిషన్లో ఉంది, ఇండియా 39th పొజిషన్లో ఉంది. సో టూరిజం అనేది మనకు చాలా పొటెన్షియల్ ఉంది, కాకపోతే మనం కూడా రెడీగా లేవు. ప్రపంచవ్యాప్తంగా టూరిజంలో ఒక పెద్ద సమస్య, 80% ఆఫ్ ద టూరిస్ట్ 10% ఆఫ్ ద ప్లేసెస్కి వెళ్తున్నారు. ఎక్కడైతే ఎక్కువ హైప్ ఉందో, ఎక్కడైతే చాలా యాక్సెసిబిలిటీ కనెక్టివిటీ ఉందో, ఎక్కడైతే చాలా బాగుంటాయో ఆ ప్లేసెస్కి ఎక్కువ వెళ్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా 80% మంది టూరిస్టులు 10% ప్లేస్కి ఎక్కువ వెళ్తున్నారు. భారతదేశం అనుకోండి, సమ్మర్ రాగానే హిల్ స్టేషన్స్, కులు, మనాలి, మొస్సోరీ ఇలాంటి హిల్ స్టేషన్స్, అక్కడ పెద్ద పెద్ద క్యూస్, ఇదంతా కూడా. ఇంకా చూస్తే మనం కొన్ని సందర్భాల్లో పుణ్యక్షేత్రాలు, ఇండియాలో టూరిజం అనగానే పాత రోజు నుంచి ఇప్పుడు కూడా బయటికి వెళ్తున్నాం ఇల్లు దాటంటే పుణ్యక్షేత్రాలు అనమాట. ఆ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది ఇండియాలో, ఇప్పుడిప్పుడే కాన్సెప్ట్ మారుతుంది. ఉదాహరణకి జోషిమఠ్ లాంటి ప్రాంతం ఉత్తరాఖండ్లో, అది కుంగిపోవడానికి, ల్యాండ్ సబ్సిడెన్స్ రావడానికి కూడా ఓవర్ టూరిజం ఒక కారణం. అదేవిధంగా కేరళ అనుకోండి, కేరళలో జనరల్గా ఎందుకు వెళ్తాం, సౌత్ ఇండియా కేరళలో నేచర్ కోసం వెళ్తుంటాం. వాయనాడ్ లాంటి ప్రాంతంలో అక్కడ ఒక నైటో 2 నైట్ స్టే చేయడానికి వెళ్తుంటాం అనమాట, ఆ ప్రశాంతమైన వాతావరణంలో. దాంతో ఏమవుతుంది, అక్కడ ఓవర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ డెవలప్ అయ్యి అక్కడ లోకల్ పీపుల్కి ఇబ్బంది, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చినా సరే అక్కడ నేచర్కి అది సెట్ అవ్వకపోయినప్పుడు ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే టూరిజం అనేది మనం ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీ, గ్రో అవుతున్న ఇండస్ట్రీ. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ టూరిజంకి మనం ఏమాత్రం రెడీగా ఉన్నాం అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఏమాత్రం దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం, ఏమాత్రం రెడీగా ఉన్నాం అని చెప్పి. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, UN వాళ్ళ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళ డేటా ప్రకారం మనం కనుక గమనిస్తే, కోవిడ్ రాకముందు 2019లో 1.5 బిలియన్ టూరిస్టులు వెళ్ళారంటే ప్రపంచవ్యాప్తంగా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. అదే రాబోయే అతి తొందరలో అంటే 2030 లోపే
1.8 to 1.9 బిలియన్ టూరిస్టులు అవుతారంట. హాలిడే రాగానే టూరిజం మీద చాలామంది వెళ్తారు. దీంతో ట్రాన్స్పోర్టేషను, కార్బన్ ఎమిషన్స్, టూరిజం రిలేటెడ్ కార్బన్ ఎమిషన్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వల్ల. దీనికి సంబంధించి రకరకాల దేశాలు రకరకాల సొల్యూషన్స్ తీసుకొచ్చినాయి. ఉదాహరణకి ఇటలీలో వెనిస్ సిటీలో ఎవరైతే వెనిస్ సిటీలోకి అడుగు పెడతారో వాళ్ళు ఫీజు కట్టాలి. అదే ఐడియా రీసెంట్గా శాంతోరిని ఐలాండ్స్ గ్రీస్ వాళ్ళు కూడా ప్రపోజ్ చేస్తున్నారు. ఎవరైతే శాంతోరిని ఐలాండ్స్ చుట్టానికి వస్తారో మిగతా అన్ని ట్యాక్స్లతో పాటు చుట్టానికి వచ్చిన వాళ్ళకి డిబార్కేషన్ ట్యాక్స్ అని కట్టించుకుంటారంట. 10 యూరోలో 15 యూరోలో ఇలా పెట్టి. ఆస్ట్రేలియాలో ఇంకొక కాన్సెప్ట్ ఉందన్నమాట. అదే ఎకో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఒక టూరిస్ట్ వచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్కి ఎక్కువ ఇంపాక్ట్ చేయకుండా ఒక సర్టిఫికేషన్ చేస్తారనమాట. అదే ఎకో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. సౌత్ ఆఫ్రికాలో ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, ఎథికల్ టూరిజం అనే ప్రోగ్రామ్ అనమాట. అదే ఫెయిర్ టూరిజం ట్రేడ్ సర్టిఫికేషన్. దీనిలో ఆ టూరిజం ప్రాంతాల్లో అక్కడ ఎంప్లాయీస్కి ప్రాపర్గా వేజెస్ ఇస్తున్నారా, ఎంటర్ప్రైజెస్కి ప్రాపర్గా అక్కడ వస్తున్నాయా డబ్బులు, ఇవన్నీ చూస్తారు. భూటాన్ కూడా టూరిస్టులపైనే ట్యాక్స్ వేస్తుంది అనమాట. ఏదైతే పన్నుగా వసూలు చేస్తుందో అది ఆ ప్రాంత అభివృద్ధి కోసం భూటాన్ వాడుతుంది. అలా మనం గమనిస్తే కనుక ప్రతి దేశం కూడా ఈ మధ్య ఎన్విరాన్మెంటలీ కాన్షియస్ టూరిజం అంటే వాళ్ళు టూరిజం ప్రమోట్ చేస్తూనే పర్యావరణాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నారనమాట. ఆ ప్రాంతంలో సుస్థిరత కోసం డబ్బులు ఫీజు కలెక్ట్ చేయడం కానీ, లేదా టూరిస్టులకి కాషన్ ఇవ్వడం కానీ, పర్ డే టూరిస్ట్ లిమిటేషన్స్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అయితే భారతదేశంలో టూరిజం సెక్టర్లో డైవర్సిటీ తేవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక మన దేశంలో ఇప్పటి వరకు కూడా ఎక్కువగా స్పిరిచువల్ టూరిజం అనే కాన్సెప్టే డొమెస్టిక్గా ఉందన్నమాట. దాంతోపాటు నేచర్ టూరిజం కానీ, స్పోర్ట్స్ టూరిజం కానీ ఇవన్నీ డెవలప్ చేయాలి. ముఖ్యంగా భారతదేశానికి చాలామంది కేరళ లాంటి ప్రాంతానికి రావడానికి కారణం నేచరే కాదు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కోసం, అక్కడ ట్రీట్మెంట్ కోసం టూరిజం అనమాట. సో ఇండియాలో మెడికల్ టూరిజం కానీ, ఇండియాకి స్పోర్ట్స్ టూరిజం కానీ, ఇండియాకి స్పిరిచువల్ టూరిజం, చాలామంది ఇండియాలో అంటే మన కర్మభూమి కాబట్టి స్పిరిచువాలిటీ కోసం వస్తుంటారు, నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి వస్తారు. ముఖ్యంగా హిమాలయన్ స్టేట్స్కి ఎక్కువ వెళ్తుంటారు అనమాట. స్పిరిచువల్ టూరిజం కానీ త్రూఅవుట్ ఇండియా, తర్వాత ఆర్కియాలజికల్ టూరిజం ఏదైతే హిస్టారికల్ సైట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్తుంటారు. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని కేవలం పుణ్యక్షేత్రాలు మాత్రమే కాదు, బీచ్ టూరిజం లాంటివి కూడా మనం ప్రమోట్ చేసుకోగలగాలి. అక్కడే ఇక డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేది కూడా ఇండియాలో ఈ మధ్య కాన్సెప్ట్ బాగా ఇదైపోతుంది అనమాట. అంటే ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతంకి వెళ్ళి అక్కడ టూరిస్ట్ స్పాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇవన్నీ కూడా టూరిస్టులకి సౌకర్యాలు పెంచేందుకు, ముఖ్యంగా కనెక్టివిటీ పెంచేందుకు ఇంతవరకు కూడా కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కూడా ఎయిర్ కనెక్టివిటీ స్టార్ట్ చేశారు. ఉడాన్ లాంటి ప్రోగ్రామ్స్, అదేవిధంగా రైల్ కనెక్టివిటీ, వందే భారత్ ప్రోగ్రామ్స్, ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అయిందనమాట. దీంతోపాటు ఆన్లైన్ బుకింగ్స్ అని రావడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. ఇంకొకటి కొన్ని దేశాల్లో డిజిటల్ బెర్త్ కన్ఫర్మేషన్ స్కీమ్స్ అనమాట. అంటే ముందుగానే ఆ రోజు ఎంతమంది ఆ ఊర్లోకి అడుగు పెడుతున్నారు, ఆ ప్రాంతంలోకి అడుగు పెడుతున్నారు, 1000 మంది మ్యాక్సిమమా, 2000 మంది మ్యాక్సిమమా, డిజిటల్గా ముందు ఒక ప్లాన్ వేసేస్తారు. దాని ప్రకారం ఆ తర్వాత టికెట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా, ఇంకా ఊర్లోకి ఎంటర్ అవ్వడానికి లేదనమాట. ఇటువంటి ప్లాన్స్ కూడా చాలామంది వైబుల్ ప్లాన్స్, అంటే ఒక పక్క సస్టైనబిలిటీ, ఇంకొక పక్క టూరిజం, రెండింటిని ఈక్వల్గా తీసుకెళ్ళడానికి అనమాట. అయితే భారతదేశంలో రకరకాల హింటర్ ల్యాండ్స్లోకి, అంటే మనకు చాలా ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, మన దేశంలో చాలా మంచి ప్లేసెస్, ఇప్పటి వరకు దాన్ని మనం బయటికి చూపించుకొని ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ ఉన్నాయి. కానీ ఎందుకు ఆ ప్లేసెస్ ఎక్కువ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయట్లేదు? ప్రధానమైన కారణం భారతదేశంలో ఒకటి కనెక్టివిటీ, రెండోది భద్రత. ఫారెన్ టూరిస్టుల మీద అటాక్స్, రేప్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి భారతదేశంలో. అంతెందుకు ఇండియన్ టూరిస్టులపైన ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్ళటానికి సెక్యూరిటీ తక్కువ అనమాట. మనం కనుక ఇవన్నీ ఎన్ష్యూర్ చేస్తే ఓ పక్క టూరిజం ప్రమోట్ చేస్తూనే ఇంకో పక్క ఎన్విరాన్మెంట్ని, ఇంకో పక్క ఎకానమీని, ఇంకొక పక్క ఎక్స్ప్లోరేషన్, కొత్త ఎక్స్ప్లోరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. టూరిజం వల్లే కదా మనం మెమొరీస్ క్రియేట్ చేసేది. లైఫ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ క్రియేటింగ్ మెమొరీస్ అనమాట. సో ఈ టూరిజం ప్రమోట్ చేయాలంటే మాత్రం మనం చాలా చర్యలు తీసుకోవాలి, హ్యాజిల్ ఫ్రీ అనమాట. కాబట్టి టూరిజం అనేది ఒక కొత్త ఆపర్చునిటీ తీసుకొచ్చే అంశం, దాన్ని ప్రమోట్ చేయాలి. నిన్న తెలంగాణలో కూడా టూరిజంకి సంబంధించి తెలంగాణలో నేచర్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం, ఎకో టూరిజం, రిలీజియస్ టూరిజం, ఇలా టూరిజం డెవలప్ చేయాలని చెప్పి ఒక థాట్ తెలంగాణ సీఎం కూడా నిన్న ఒక మీటింగ్లో చెప్పారు.